అప్పటి వరకు సౌత్ సినిమా రీమేక్లతో జనాలని ఉక్కిరి బిక్కిరి చేసేసిన మన బాయ్ నో 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 నాట్ తెలుగు బాయ్ హిందీ బాయ్. ఏ బాయ్? బాయ్ కదమ్మా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఈసారి ఏకంగా దండయాత్ర చేయడానికి సౌత్ డైరెక్టర్ సౌత్ హీరోయిన్ సౌత్ విలన్ అని వేసుకుని ఒక ఫక్ టు ఒరిజినల్ నార్త్ ఇండియన్ న్యూ ఏజ్ లవ్ స్టోరీతో దిగిండు. బేసిక్ గా దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ సికిందర్ సాబ్ అండ్ హిస్ బేగం. కాకపోతే అది చూసిన తర్వాత నీ కళ్ళల్లోంచి కారేది నీరు కాదు, ఈ తాత మనవరాల మధ్యలో ఉండే ఎమోషనల్ కెమిస్ట్రికల్ కెమికల్ బాండింగ్ చూస్తే కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉండే సల్ఫ్యూరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నీ అవ్వ ఏది దొరికితే అది ఎత్తుకొచ్చి తాగి చచ్చిపోవాలనిపిస్తుంది. వెల్కమ్ టు డబుల్ ఉస్తాద్ కామెంటరీ. నేను మీ డబుల్ ఉస్తాద్. కొత్తగా వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, పాతగున్న లైక్ అండ్ షేర్ చేయర్రి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ సల్లు బాయ్ కాయా. ఓపెన్ చేస్తే ఒక ఏరోప్లేన్ లో ఈ ఆంటీ కొడుకుతో పాటు ట్రావెల్ చేస్తుంటది. పక్క సీట్ లో ఉన్న ఈ దొంగ నా కొడుకు ఆమెను చూసి గుర్తుపడతాడు. ఓ యా యా యూ దట్ ఉల్లు వాల్ట్ బాలాజీ ఎక్స్ ఎంప్లాయీ. అప్పుడు ఆమా బిహేవ్ యువర్ సెల్ఫ్, దట్స్ మై పాస్ట్. దానికి ఈ దొంగ నా కొడుకు లైఫ్ లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు అని చెప్పి ఫోన్ తీసి వీడియో చూసి నీ కొడుక్కి చూపిస్తా అని బ్లాక్మెయిల్ చేసి ఒక దుప్పటి తీసి ఇప్పుడు ఎంట్రీ ఇస్తాడు ద మ్యాన్, ద లెజెండ్ సల్లు భాయ్. సార్ ఇంతకీ ఆ చెద్దరులో మీ చెయ్యి ఎందుకుంది సార్? ఇప్పుడు బాయ్ ఫైటింగ్ చేస్తుంటే వీళ్ళిద్దరు బాయ్ చేతులు పట్టేసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఉంది. దిస్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ బ్రిలియన్స్. ఎందుకంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు యాక్టర్, డైరెక్టర్, రైటర్ ఎవరిని ఫస్ట్ మింగాలో ఇలాంటి లడ్డూలో సీన్ పెట్టినందుకు. ఎనీవేస్ ఆ దొంగ నా కొడుకు ఎవరో కాదు, మన మహారాష్ట్ర మినిస్టర్ కట్టప్ప గాడి దొంగ నా కొడుకు. ఆడు నా కొడుకుని కొట్టాడ్రా. సో వాట్, ఆ నిన్ను కూడా కొడతాడు, ఎందుకంటే అక్కడ ఉంది సల్లు భాయ్. భాయ్ ఎవరినైనా కొడతాడు. ఇప్పుడు మనకు తెలిసే మ్యాటర్ ఏంటంటే సల్లు భాయ్ రాజ్ కోట్కి రాజు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే దమ్ము సినిమాలో సుమన్ టైప్. ఆ ఫ్లైట్ లో ఈయన కొట్టినందుకు ఈ గుండు పోలీస్ అంకుల్ బాయ్ ని బొక్కలేయడానికి వస్తాడు. ఇక్కడ స్వాగి ట్విస్ట్ ఏంటంటే బాయ్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని చెప్పి మన మహారాణి గారు చెప్తారు. ఆహా వెరీ గుడ్ అని ఈ పోలీస్ అంకుల్ బయటకు వచ్చి చూసేసరికి జనాలు పోలీస్ జీప్ ని పాటలుగా ఎరక్కొట్టేసి పడేస్తారు. ఒక్కోడికి ఎంత పట్టుకొచ్చిర్రో పని గట్రా అని మానేసుకుని నిల్చున్నారు ఇక్కడ. తీరా పోలీస్ స్టేషన్ వెళ్ళి చూస్తే అక్కడ కూడా జనాలు ఉంటారు. ఇప్పుడు మన కమిషనర్ అంకుల్ ఈ పోలీస్ అంకుల్ కి అరే నువ్వు కామ్గుండరా అయ్యా, ఆడి మీద ఆల్రెడీ డీర్ కేసు అని, ఫుట్పాత్ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని 100 కేసులు ఉన్నాయి, అయ్యే తెలుతలేవురా అంటే నువ్వు ఇంకో కేసు తీసుకొచ్చి ఆడి చెప్తున్నావు అని చెప్తాడు. ఇక స్వాగ్ తో ఉంచుకెళ్ళిన మన సల్లు బాయ్ వైఫ్ కి అటెన్షన్ ఇవ్వడు. హీ డోంట్ హ్యావ్ టైమ్ టు లుక్ ఎట్ హర్ పెయింటింగ్స్, హీ డోంట్ హ్యావ్ టైమ్ టు లిసన్ టు హర్ సాంగ్స్. నీ ప్రేమను సుకోనే నాకు భాగ్యమునే దేమోనే. He don't have time to reply to her good morning messages. Basically he's a very busy man. ఎంత బిజీ అంటే ఎంత లేట్ నైట్ కూడా జనాల కంప్లైంట్స్ వినడానికి బయటికి వెళ్తాడు. उन्होंने मुझे सब कुछ दिया है, बस एक चीज के अलावा वक्त. What do you mean by వక్తి ఇవ్వట్లేదు? వక్తి ఇవ్వకపోవడం ఏంటి? అదే వక్తి ఇవ్వకపోతే ఎలా అమ్మా ప్రెగ్నెంట్ అయ్యింది? Are you suggesting that the kid is kid of liger not tiger? ఇది తప్పు. ఇప్పుడు మన మహారాజు మహారాణి గార్ల వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ. వీళ్ళు అందరి రాజుల్లా కాదు, ఐటమ్ సాంగ్ కి వీళ్ళే డాన్స్ చేసి రాజ్యంలో ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. రాజా और ప్రజా के बीच का प्यार वाला रिश्ता. పార్టీ అయిపోయిన వెంటనే మన సల్లుబాయ్ పైన అటాక్ చేయబోతున్నారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మ్యాటర్ సల్లుబాయ్ చెప్పాలి కదా, కానీ చెప్పదు. అప్పటికి బాయ్ అడుగుతాడు, అప్పటికేం చెప్పాలిగా, కానీ చెప్పదు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అంతేకాదు డేంజర్ ఉందని తెలిసినా కూడా వీళ్ళిద్దరు గార్డ్స్ లేకుండా కార్ ఎక్కి వెళ్ళిపోతారు. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇక కార్ ఎక్కిన తర్వాత मैंने देखा कि लोग तुम्हें अलग अलग नाम से बुलाते हैं. कोई राजा साहब, कोई संजय साहब, कोई सिकंदर साहब. పెళ్ళై సంవత్సరం అవుతుంది కానీ మొగుడి గురించి ఈ మాత్రం కూడా తెలియదట. ఎక్స్పైర్ అయిపోయిన చీప్ సర్క్ కొట్టి రాస్తే తప్ప ఇలాంటి క్యారెక్టర్లు రాయరు. అంటే మొగుడికి రోజు వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపిస్తుంది అని మొగుడి లైఫ్ డేంజర్ లో ఉంది, నీ మీద అటాక్ జరుగుతుంది అని మొగుడికి మాత్రం చెప్పదు. బాగుందనా? నిజం బాగుంది, బాగుందనా అంటే. ఎనీవేస్ ఇప్పుడు మహారాణి వాట్సాప్ లో ఎవనుకో మేము డేంజర్ లో ఉన్నాం మాకు హెల్ప్ కావాలి అని చెప్పి లైవ్ లొకేషన్ పంపిస్తుంది. ఎవరు రిప్లై ఓకే నో యూస్, షీ విల్ డై.
షీ విల్ డై. ఇక గూండాలు వస్తారు. ఏంది ఇంతలో పడుకున్నావా? లేదు, జస్ట్ యాక్టింగ్ చేస్తుంది. ఎందుకు అంటే నాకు ఫ్రెండ్ చెప్పిండు, పడుకున్నాం లేపొచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్నాం లేపలేము అని. లేపడం ఇన్ ద సెన్స్ లేపడం. ఆ గూండాల అటాక్ లో బాయ్ చచ్చిపోయినా తను బతికే వచ్చిన ప్లాన్ ఏమో. ఇప్పుడు మన బాయ్ గుండాలకు వార్నింగ్ ఇస్తాడు, సౌండ్ చెయ్యకు, షీ స్లీపింగ్. అన్నా యాక్టింగ్ ఎత్తుంది, పడుకోలేదు. ఇప్పుడు మన బాయ్ ఫుల్ టు స్వాగ్ తో ఫైటింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో కొంతమంది గుండాలు బాయ్ మైన్స్ ని కబ్జా చేయడానికి వస్తారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి మన సల్లు బాయ్, ద కింగ్, ద రాజా సాబ్ సోల్జర్స్ వేసుకుని బయలుదేరుతాడు. తీరా మైన్స్ కి వెళ్ళి చూస్తే మన సల్లు బాయ్ ఒక్కడే ఫైటింగ్ ఎత్తుంటాడు. మరి సోల్జర్స్ ఎక్కడికి పోయారు ఎవరిని తెలియదు. వెనకాల నుంచి మహారాణి హెల్ప్ కూడా ఎత్తుంటది. ఫైట్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది ఆర్మీ. ఏమైంది ఫైట్ అయిపోయిందా? అసలు వీళ్ళు ఎందుకుంటారో అర్థం కాదు సినిమాలో. సినిమా మొత్తం క్యాటరింగ్ బట్టలు వేసుకొని ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటారు. సినిమాలో జరిగే ప్రతి ఫైట్ బాయ్ ఒక్కడే ఫైటింగ్ చేస్తుంటారు. ఫైట్ మొత్తం అయిపోయినాక వీళ్ళు వస్తారు. మళ్ళీ వీళ్ళకి ఎవ్రీడే ఒక ఇంటెన్స్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చేది కూడా మన బాయ్. ఇప్పుడు మన మహారానికి ఒకడు ఫోన్ చేసి ఆ మైన్లో బాంబు వెళ్తుందని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కనీసం ఇప్పుడు కూడా బాయ్ చెప్పదు. అనుకున్నంత అయింది, బాంబు వెళ్తుంది. ఇంతలో మన మహారానికి హార్ట్లో హోల్ పడింది. ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఎందుకంటే ఎవడు గన్ కూడా వేల్చాడు. కనీసం ఈ మ్యాటర్ అన్న బాయ్ చెప్పాలిగా, చెప్పదు. क्या हो गया तुम्हें? क्यों नहीं बोल रहे हो? कुछ तो बोलो, कुछ तो बोलो भाई. కార్ ఎక్కిన తర్వాత బాయ్ తో ఏదో మాట్లాడతా అని చెప్తుంది. అప్పుడు బాయ్ ఫోన్ చెయ్యి అని చెప్తాడు. కట్ చేస్తే మన మహారాణి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. కానీ మన బాయ్ కి మహారాణి కంటే మేనేజర్ గారిది ఏదో కేసు ఉంటది, ఆ కేసు ఇంపార్టెంట్ అయిపోద్ది. मैं किस्मत वाली हूँ कि मुझे उन जैसा पति मिला है. ఇంతలో మన అమర్ సాబ్ కాల్ చేసి నథింగ్ మేజర్, హార్ట్లో హోల్ పడింది. మన మహారాణి చనిపోవడంతో సల్లుబాయ్ ఫీలింగ్ సాడ్. అందుకు తిండి తిప్పలతో పాటు ఫామ్ హౌస్ కి వెళ్ళడం కూడా మానేస్తాడు. ఇప్పుడు మన సల్లుబాయ్ తెలిసే మ్యాటర్ ఏంటంటే హీరోయిన్ ఆర్గాన్స్ డొనేట్ చేస్తుంది. ఎవరెవరికి డొనేట్ చేసిందో తెలుసుకోవడానికి ముంబై వెళ్తాడు. ఇక్కడ నుంచి సినిమా ఒక కొత్త ఫేస్ కి వెళ్తుంది. బిల్కుల్ అలాగ్. ఇప్పుడు మన బాయ్ ముంబైలో ల్యాండ్ అవుతాడు. అంత పెద్ద మహారాజా అయినా గానీ ఈ టాక్సీలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ టాక్సీ డ్రైవర్ వివిధ భాషల్లో రకరకాల బూతులు మాట్లాడి బాయ్ ని మెప్పిస్తాడు. అందుకు మన బాయ్ డబ్బులు ఇస్తాడు, హ్యూజ్ అమౌంట్. ఇప్పుడు మన బాయ్ ఒక్కొక్క ఆర్గన్ రిసీవర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. అందుకు ఫస్ట్ ధారావికి వెళ్తాడు. అక్కడ ఈ 30 ఏళ్ల మహారాణి లంగ్స్ ని 9 ఏళ్ల పిల్లోడికి పెడతారు. Is it possible? Nothing is impossible. ఆ పిల్లోడు ఈపులో దురద పెడుతుంది. బాయ్ని గోకమంటే బాయ్ గోకుతాడు. హే, ఇట్స్ ట్రూ. लियो रे पीठ पे मेरा भी तकलीफ दूर कर देना. यहाँ पर ఇంకా నయం వేరే చోట దురద పెట్టలేదు. ఇప్పుడు బాయ్కి తెలిసిన మ్యాటర్ ఏంటంటే ధారావిలో ఉన్న పొల్యూషన్ వల్ల పిల్లోడికి గాలి తీసుకోవడం కష్టమవుతుంది. అందుకు బాయ్ ఇప్పుడు ఆ పిల్లోడికి గాలి పీల్చుకోవడానికి మోటివేట్ చేస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు, ఫస్ట్ అది మానుకో. నెక్స్ట్ కాజల్ అగర్వాల్ దగ్గరికి వెళ్తాడు. అంటే మన మహారాణి ఐస్ ని డొనేట్ చేస్తారు ఈమెకి. తీరా వెళ్ళి చూస్తే మన కాజల్ కి కళ్ళు లేనప్పుడు ఒకటే ప్రాబ్లం, కనిపించకపోవడం. కళ్ళు వచ్చినాక 100 ప్రాబ్లమ్స్, లైక్ మంగళసూత్రం తాకట్టు పెట్టడం, ఉద్యోగం లేకపోవడం ఎక్సెట్రా. మన బాయ్ ఇప్పుడు మంగళసూత్రాన్ని విడిపిస్తాడు. మరి ఉద్యోగం సంగతి ఏందో చూడండి. सीए टॉप किया है. అందుకని సల్లుబాయ్ ఆమెతో పాపడ్ బిజినెస్ పెట్టిస్తాడు. అలా కాదు రప్పించాడా? आप नौकरी नहीं, नौकरी आपको ढूंढ रही होगी. థ్యాంక్ యూ సో మచ్, బాగుంది, ఇట్స్ నైస్. ఇక మూడో పేషెంట్ ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. మన మహారాణి గుండెని ఈ అమ్మాయి పెడతారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆమె హార్ట్ బీట్ మెల్లిమెల్లిగా అలా తగ్గుతూ వస్తుంటది. అందుకు మన సల్లుబాయ్ ఇప్పుడు ఒక డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. ఆ డాక్టర్ వీడియో కాల్ ద్వారా ఆపరేషన్ చేపిస్తాడు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండు కాబట్టి ఒక డాన్స్ బీట్ వేసుకొని రాజ్కోట్ కి బయలుదేరుతాడు. కానీ రాజ్కోట్ కి వెళ్లే దారిలో మంత్రి అండ్ దొంగ నా కొడుకు బాయ్ ని చూస్తారు. ఇక ఇప్పుడు ఆ దొంగ నా కొడుకు కార్ లో బాయ్ ని చేజ్ చేస్తుంటాడు. అది బాయ్తో కార్ తోలించండి. బాయ్కి డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఈ దొంగ నా కొడుకు బాయ్ పైన పెట్రోల్ బాంబులు వేస్తుంటాడు. అన్ఫార్చునేట్లీ ఈ ప్రాసెస్ లో మన హీరోయిన్ బ్రెయిన్ ఈడికి డొనేట్ చేసిరు అనుకుంటా.
ఇప్పుడు మన మంత్రి కొడుకు చచ్చిపోయిన బాధలో సల్లుబాయ్ పైన పగ కాదు సల్లుబాయ్ పిల్ల మార్గన్స్ పైన పగ తీసుకుందాం అనుకుంటాడు. ఇప్పుడు మన సల్లుబాయ్ రాజ్కోట్కి వెళ్ళే ట్రైన్ మధ్యలో ఆపి దిగేసి మళ్ళీ ముంబైకి వెళ్తాడు ఆర్గన్ రిసీవర్స్ ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న రొట్ట సీన్లు మించిన పాచిపోయిన రొట్ట సీన్లు ఉంటాయి. దీని తర్వాత ఈ గుండు పోలీస్ అంకుల్ని కొట్టి 4 మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత ఈ మినిస్టర్ ఇంటికి వెళ్ళి ఫైట్ చూసి కదా బాయ్ ఎలా చేతులతో షీల్డ్ చేసుకుని బుల్లెట్ ని డాజ్ చేసిండో. ఇది కనుక కెప్టెన్ అమెరికా చూస్తే తన షీల్డ్ లో బజ్జీలు వేసుకుంటాడు. ఇప్పుడు క్లైమాక్స్ లో బోయపాటి సీన్ రచించిన ఫిజిక్స్ ని తలదన్నే రేంజ్ బీభత్సమైన ఫైట్లు ఉంటాయి. బేసిక్ ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ సినిమా డబ్బు కోసం తీయలేదు. బేస్డ్ ఆన్ వాట్ ఐ అండర్స్టూడ్ బాయ్ ఇమేజ్ ని వైట్ వాష్ చేయడానికి తీసారు. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇలాంటి దరిద్ర గుట్టి సినిమాలు చేయడం కంటే వచ్చే రామాయణం సినిమాలో జింక రోల్ చేయడం బెటర్ అని చెప్పిండు. గంతే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోర్రి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి.